అరుణాచలం గిరి ప్రదక్షిణకి అయితే మాకు 5 అవర్స్ పట్టిందండి. హలో అండి, మేము ఫస్ట్ టైం అనుకోకుండా అరుణాచలము కార్తీక పౌర్ణమి రోజు ఎలా వెళ్ళామంటే ముందు వీడియోలో చెప్పాను కదండి. సెకండ్ టైం కూడా మేము అనుకోకుండానే అరుణాచలం అయితే వెళ్ళామండి. అది ఎలా అంటే మేము వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలకి అయితే 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏ టైంకి అవుతుందో మనకు తెలియదు కదా, అందుకనే ఇంకా వేరే ప్లాన్స్ ఏం పెట్టుకోకుండా మేము ఓన్లీ శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాము. మేము దర్శనానికి 12 గంటలకు అయితే 300 రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్తే మాకు 2 కల్లా దర్శనం అయిపోయింది, తొందరగా అయిపోయింది అనమాట. మేము ఇంకా దర్శనం అయిపోగానే రూమ్ అయితే వేకెట్ చేసేస్తాం, ఎందుకంటే అక్కడ భక్తులు చాలా ఎక్కువ ఉంటారు కదా, ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి. వెంటనే మేము 3:30కి అయితే ఇంకా తిరుపతి వచ్చేసాము. తిరుపతిలో 3:30కి అరుణాచలం బస్సు అయితే ఉంది. ఇంకా అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము. మేము మిడ్ నైట్ 11 గంటల అయితే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా 12 అయితే ఇంకా డే మారుతుంది కదా, అందుకని 1 అవర్ రూమ్ తీసుకొని ఇంకా 12 దాటాక ఫ్రెష్ అయ్యి 1 గంటకి అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఉదయం 6 కల్లా మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్